I'm going to explain electronic instrumentation system. Before explaining electronic instrumentation system, let me tell you about instrumentation system. What is instrumentation system? Instrumentation system is used to measure quantities. Okay, now? So instrumentation system is used to measure quantities. Okay, but what is electronic instrumentation system? Electronic instrumentation system means to measure these quantities, the systems used are electronic systems. Okay, na? So totally what is electronic instrumentation system? Usage of electronic systems to measure quantities. Okay, electronic instrumentation system means is use of electronic systems to measure quantities. Okay, use of electronic systems to measure quantities. Okay, so how to measure the quantities using electronic instrumentation system? Okay, see here, this is all the block diagram. Okay, మీకు పెద్దగా అనిపించవచ్చు కానీ చాలా ఈజీ ఫంక్షనింగ్ అన్నమాట అన్ని బ్లాక్స్ కి కూడా. సో ఒకసారి నేను నేమ్స్ చెప్తాను. ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ. These quantities are going to be measured by this electronic instrumentation system. Okay, hence these are called measurements. The quantities that you're going to measure are called measurements. Okay, so if measurements, transducer, electrical conversion element, signal processing or signal conditioning unit, data transmission element, data presentation element, indicator, recorder, controller, and this is power supply. Okay, so start chedam okasari. So ఏంటి ఇక్కడ క్వాంటిటీస్ ని మెజర్ చేయాలి. ఎక్కడ యూజ్ చేస్తారు క్వాంటిటీస్ అసలు ఎందుకు మెజర్ చేయాలి? చాలా ఇండస్ట్రీస్ లో టెంపరేచర్స్ మెజర్ చేయాల్సి వస్తుంది, ఫోర్స్ ని మెజర్ చేయాల్సి వస్తుంది, ప్రెషర్ ని మెజర్ చేయాల్సి వస్తుంది, హ్యూమిడిటీ, ఇలా చాలా ఉన్నాయి. ఈవెన్ మనం ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని మెజర్ చేయాలి, డీసీ కరెంట్ ని మెజర్ చేయాలి, డీసీ వోల్టేజ్ ని మెజర్ చేయాలి, తర్వాత ఫ్రీక్వెన్సీని మెజర్ చేయాలి. ఇలా చాలా మెజర్ చేయాల్సిన నెసెసిటీ చాలా ఉంటుంది, మెయిన్లీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో అండ్ ఇండస్ట్రీస్ లో అలా. సో అక్కడ ఎలాంటి సిస్టమ్ ని యూజ్ చేస్తారు టు మెజర్ ఆల్ దీస్ క్వాంటిటీస్. ఓకే, సో ఇది ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్. ఓకేనా? ఎస్, సి ఎస్ ఇఫ్ ద క్వాంటిటీ ఇస్ ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ రెండు క్వాంటిటీస్ ఉన్నాయి, ఫిజికల్ క్వాంటిటీ, ఎలక్ట్రికల్ క్వాంటిటీ. ఎస్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫిజికల్ క్వాంటిటీస్? ఫోర్స్, అవునా, ప్రెషర్, టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎట్సెట్రా. వీటి మొత్తాన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని మెజర్ చేయడానికి కంపల్సరీ మనం ఈ ఫిజికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. బికాస్ ద సిస్టమ్ ఇస్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అంటే ఈ బ్లాక్స్ అన్ని కూడా ఏంటి అంటే మేడప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే మనకు తెలుసు డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ అని. సో అలా ఉంటాయి ఈ బ్లాక్స్ అన్ని కూడా డయోడ్స్ తోనూ ట్రాన్సిస్టర్స్ తోనూ ఉంటాయి అన్నమాట. సర్క్యూట్స్ అన్ని కూడా, వాటి ఇంటర్నల్ సర్క్యూట్స్ అన్ని కూడా. సో అవి ఎలా ఆపరేట్ అవుతాయి? ఓన్లీ విత్ ఎలక్ట్రికల్ సిగ్నల్ దే ఆపరేట్ కదా. సో అందుకని ఏం చేయాలంటే ఇఫ్ యువర్ మెజర్మెంట్ ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ, యూ వుడ్ కన్వర్ట్ the physical quantity into electrical signal. Okay, for that, yes, this physical quantity is given to the transducer. What is transducer? మనకి ఎక్కడ వచ్చింది transducer అనేది? Yes, I think public address system లో మైక్రోఫోన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. Microphone is a transducer. What is the definition of transducer? Which converts one form of energy into another form of energy. కదా. సో ఇక్కడ transducer ఏం చేస్తుంది అంటే ఫిజికల్ క్వాంటిటీస్ ని ఇన్పుట్ గా తీసుకొని transducer is giving electrical signal as output. Electrical signal. So what is transducer? Transducer is a device used to convert one form of energy into another form. Okay. Suppose if the available quantity is electrical quantity. అంటే అసలు మనం మెజర్ చేయాల్సిందే ఎలక్ట్రికల్ క్వాంటిటీ అనుకోండి. ఎలక్ట్రికల్ క్వాంటిటీ కరెంట్, వోల్టేజ్ అట్లా మెజర్ చేయాలనుకోండి. And then there is no need of any transducer because already the existing measurement is in electrical form. So no need to go for any transducer. Yes, for that, yes, you just use electrical conversion element. Conversion element
ఎలిమెంట్ అంటే సూటబుల్ గా ఉండడానికి అనమాట. అంటే సపోజ్ ఇది ఎలక్ట్రికల్ కరెంట్ అనుకోండి, ఓకే, కరెంట్ 0 to 20 mA లోకి అలా ఫిక్స్డ్ గా మార్చడం, హై రేంజెస్ కాకుండా ఓకే ఒక కన్వర్షన్ లాగా 0 to 20 mA, లేదా ఒక డీసీ అనుకోండి 0 to 5 volts డీసీ. ఇవి మరి నోటేషన్స్ కదా, జనరల్ నోటేషన్స్ కదా 5 volts అనేవి, లేదా 0 to 10 volts డీసీ. ఇలా ఒక స్పెసిఫిక్ లిమిట్ లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఎలక్ట్రికల్ కన్వర్షన్ ఎలిమెంట్ అని. ఓకే, అది అవసరమైతేనే, లేకపోతే నేను డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ఇట్ టు సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, సో దెన్ ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ సూటబుల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ వచ్చేసేసింది. ఓకేనా, సో ఒకవేళ ఫిజికల్ క్వాంటిటీ అయితేనే ట్రాన్స్డ్యూసర్ యూజ్ చేయండి, ఎలక్ట్రికల్ క్వాంటిటీ అయితే ట్రాన్స్డ్యూసర్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో నౌ దట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇస్ గివెన్ టు ద సిగ్నల్ ప్రాసెసింగ్ ఆర్ సిగ్నల్ కండిషనింగ్ యూనిట్. What is a signal processing or signal conditioning unit? అంటే సపోజ్ మీరు ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ లో కన్వర్ట్ చేశారు కదా, ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేయాలి చూడండి. ఇట్ హాస్ టు ట్రావెల్ అప్ టు ద ఎండ్, ఇండికేటర్, రికార్డర్, కంట్రోలర్, అక్కడి వరకు వెళ్ళాలి. ఓకేనా, అండ్ ఈ 3 ఎలిమెంట్స్ ని ఏమంటారు అంటే దీస్ ఆర్ కాల్డ్ అవుట్పుట్ డివైసెస్. These are called output devices. So now this signal has to travel up to output devices. ఓకే, సో ఇంత దూరం ట్రావెల్ అవ్వటానికి కంపల్సరీ ఎస్ ఇట్ మస్ట్ హ్యావ్ అ హై స్ట్రెంగ్త్, అంటే కొంచెం హై యాంప్లిట్యూడ్ ఉన్న సిగ్నల్ అవ్వాలి ఎలక్ట్రికల్ సిగ్నల్. ఓకేనా, ఒకవేళ హై యాంప్లిట్యూడ్ సిగ్నల్ కాకపోతే ఇంత దూరం ట్రావెల్ అవుతున్నప్పుడు కంపల్సరీ ఎక్కడో ఒక చోట ఆ సిగ్నల్ కి డ్యామేజ్ రావచ్చు, ఆ సిగ్నల్ యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అయిపోవచ్చు, ఆ సిగ్నల్ లో ఏమైనా నాయిస్ యాడ్ అవ్వచ్చు, ఆ సిగ్నల్ లో ఏమైనా డిస్టార్షన్ యాడ్ అవ్వచ్చు. అందుకనే ఇక్కడున్న ఎలక్ట్రికల్ సిగ్నల్ ని డెఫినెట్లీ దర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ యాంప్లిఫికేషన్. సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఓకే, సో అలా సూటబుల్ గా చివరి వరకు అదే స్ట్రెంత్ తో వెళ్ళాలి అని అంటే కంపల్సరీ దీనికి కాస్త కూస్తో యాంప్లిఫికేషన్ చేయాల్సిందే. ఓకే, సో యువర్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్ మే బి యువర్ యాంప్లిఫైయర్, ఫైన్. లేదా ఒకవేళ ఈ సిగ్నల్ లో కనుక ఇక్కడ కన్వర్ట్ అయిపోయాక ఏదైనా చిన్న నాయిస్ ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, దెన్ ఈ సిగ్నల్ ప్రాసెసింగ్ ఏం చేయాలి అని అంటే ఇట్ మస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫిల్టర్. ఇట్ మస్ట్ యాక్ట్స్ యాజ్ ఫిల్టర్. ఫిల్టర్ అంటే తెలుసు కదా మనకి, ఫిల్టర్ ఈస్ యూజ్డ్ టు ఎలిమినేట్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. అంటే ఏదైనా నాయిస్ కాంపోనెంట్స్ ఉంటే ఎస్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇంకా ఎలా అంటే సపోజ్ మీకు ఈ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి కదా, ఒకవేళ అవుట్పుట్ డివైజెస్ కనుక డిజిటల్ డివైజెస్ అనుకోండి. ఓకేనా, అవుట్పుట్ డివైజెస్ డిజిటల్ డివైజెస్ అయితే మరి ఇక్కడ వస్తున్న సిగ్నల్స్ ఏంటి, ఈ 2 సిగ్నల్స్ ఏంటి, అనలాగ్ కదా. సో బట్ అవి డిజిటల్ అయి ఉంటే మరి అనలాగ్ సిగ్నల్ డిజిటల్ లో డిస్ప్లే అవ్వదు కాబట్టి యూ హ్యావ్ టు యూస్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. అంటే ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. This analog to digital converter is used to convert this analog electrical signal into digital if the output devices are digital devices. Okay, then suppose ఇప్పుడు చూడండి ఈ సెన్సింగ్ సర్క్యూట్ కి అంటే ఈ ట్రాన్స్డ్యూసర్ పార్ట్, ఈ పార్ట్ అను ఆ అవుట్పుట్ డివైసెస్ కనుక if physically the two are very far, ఫిజికల్ గా ఈ రెండింటి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంది అనుకున్నా, అంటే చాలా కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది అని అనుకున్నా. ఓకేనా, అంటే ఇన్పుట్ గా తీసుకునేది ఈ పార్ట్ అంతా ఒక దగ్గర ఉంది, అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలో అది చాలా డిస్టెన్స్ లో ఉందనుకోండి, ఆటోమేటికలీ అంటే చాలా కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉందనుకోండి ఒకవేళ, సో అప్పుడు ఏం చేయాలి అని అంటే కంపల్సరీ ఎలక్ట్రికల్ సిగ్నల్ అంత దూరం ట్రావెల్ అవ్వడానికి యూ మస్ట్ యూస్ ఎ కాన్సెప్ట్ కాల్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ అనే కాన్సెప్ట్ ని కూడా యూజ్ చేయాలి. అంటే మాడ్యులేషన్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ మేక్స్ దిస్ సిగ్నల్, మాడ్యులేషన్ వల్ల ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎంత డిస్టెన్స్ అయినా ఎట్లాంటి స్ట్రెంత్ రెడ్యూస్ అవ్వకుండా, ఎలాంటి చేంజెస్ లేకుండా అవుట్పుట్ వరకు వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఈ మొత్తం జరిగేది ఎక్కడ అంటే సిగ్నల్ ప్రాసెసింగ్ ఆర్ సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్. ఓకే, then is the output of signal processing or signal conditioning circuit is given to data transmission element. ఏంటి ఇక్కడ డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ అంటే as previously explained, if this part means this is called sensing part, if this part and the output devices are very far, if the two are physically separated by very long distance in terms of hundreds of kilometers or thousands of kilometers, then you have to use this data transmission element.
సపోజ్ ఇవి రెండు కొంచెం దగ్గరగా ఉన్నాయనుకోండి, అంటే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉన్నాయనుకోండి, పర్వాలేదు, అన్ని వైర్స్ తో కనెక్ట్ చేయొచ్చు కదా. సో అంటే డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ అంటే ఎవరెవరు అని అంటే వైర్స్ ఉండొచ్చు, అంటే కొంచెం లెస్ డిస్టెన్స్ కనుక ఉంటే రెండింటికి మధ్యలో యూ కెన్ యూస్ వైర్స్ టు కనెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ పార్ట్స్ అన్ని కనెక్ట్ చేయడానికి వైర్స్ యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ వచ్చిన సిగ్నల్ చాలా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ తర్వాత కానీ డిస్ప్లే అవడానికి అవకాశం ఉందనుకోండి, ఇఫ్ ద అవుట్పుట్ డివైసెస్ ఆర్ వెరీ ఫార్, if these two are physically separated by a long distance, అప్పుడు ఏం యూజ్ చేయాలి డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ గా అంటే, yes you have to use radio links. రేడియో లింక్స్ అంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే అర్థమయ్యేట్లు వైర్లెస్ ట్రాన్స్మిషన్. ఓకేనా, అంటే సిగ్నల్ ని జస్ట్ స్పేస్ లోకి రేడియేట్ చేస్తాం, అంటే ఎయిర్ లోకి రేడియేట్ చేస్తాం, ఒక యాంటెనా యూజ్ చేసి అవుట్పుట్ డివైసెస్ దగ్గర ఇంకొక యాంటెనా పెట్టుకుంటే ఆ యాంటెనా రిసీవ్ చేసుకుంటుంది ఈ సిగ్నల్ మొత్తాన్ని అనమాట. ఇక్కడ మనం రేడియేట్ చేసిన సిగ్నల్ మొత్తాన్ని. ఓకే, సో డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ ఎప్పుడు కావాలి, స్పెసిఫిక్ గా ఎప్పుడు కావాలి డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ అంటే, when these two are separated by very large distance. చిన్న సెపరేషన్ అనుకోండి, దగ్గరగా ఉంటే వైర్స్ enough, but if the two are very much farther and if the distance between the two is very high, అప్పుడు మీరు డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ గా రేడియో లింక్స్, అంటే రేడియో లింక్స్ అక్కడ సెటప్ ఏంటి, ఇక్కడ ఒక యాంటెనా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక యాంటెనా ఉంటుంది. ఈ యాంటెనా ఇక్కడ యూజ్ చేసిన యాంటెనా ఎయిర్ లోకి రేడియేట్ చేస్తుంది, ఇక్కడ యూజ్ చేసిన యాంటెనా ఆ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది. దట్ సెటప్ ఈస్ కాల్డ్ రేడియో లింక్. ఓకే, then after the data transmission element, the signal is given to the data presentation element. Okay, what is data presentation element? ఇక్కడ data presentation element రెండు విషయాలు చేస్తుంది. ఒకటి ఏంటంటే, ఈ data presentation element makes the signal suitable, yes, to indicate and to record and control. అంటే ఇండికేట్ చేయడానికి ఎలాంటి సిగ్నల్ కావాలో అలా చేసింది, లేదా రికార్డ్ చేయడానికి ఏ ఫామ్ లోకి వెళ్ళాలో సిగ్నల్ అది చేసేది కూడా డేటా ప్రెజెంటేషన్ ఎలిమెంటే. కంట్రోలింగ్ యాక్షన్ జరగాలంటే ఈ సిగ్నల్ ఏ ఫామ్ లో ఉండాలో అది చేసేది కూడా డేటా ప్రెజెంటేషన్ ఎలిమెంటే. అంటే డేటా ప్రెజెంటేషన్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద సిగ్నల్ సూటబుల్ ఫర్ అవుట్పుట్ డివైసెస్. సపోజ్ నేను అక్కడ ఒక డిస్ప్లే పెట్టాను అనుకోండి, దానికి సూటబుల్ అయ్యేది కూడా ఇదే చేయాలి. లేదా ఒక టీవీ పెట్టుకున్నాను, టీవీ మీద నాకు ఇమేజ్ కావాలి, అది కూడా ఇదే చేయాలన్నమాట. ఓకే, దాంతో పాటు ఇంకా చేసేది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ అని ఇందాక చెప్పాను మీకు, ఎందుకు యాంప్లిఫైయర్ గా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్పాను, ఇఫ్ దిస్ పార్ట్ అండ్ దట్ పార్ట్ ఆర్ ఫిజికలీ సెపరేటెడ్ బై థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, డెఫినెట్లీ ఈ సిగ్నల్ అంత డిస్టెన్స్ ట్రావెల్ అయిపోతున్నప్పుడు ఎయిర్ లో అలా ఫ్రీగా ట్రావెల్ అయిపోతుంది అంటే డెఫినెట్ గా దాని స్ట్రెంత్ డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎయిర్ లో ఈ సిగ్నల్ తో పాటు మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ దేర్. ఆ సిగ్నల్స్ డిస్ట్రాక్ట్ చేస్తే, ఈ సిగ్నల్ ని డిస్టర్బ్ చేసిన, నాయిస్ లాగా యాడ్ అయిపోయినా డెఫినెట్లీ ద సిగ్నల్ స్ట్రెంత్ విల్ బి రెడ్యూస్డ్. సో అందుకని ముందుగానే ఏం చేస్తామని అంటే, యాంప్లిఫైయర్ లాగా ఇక్కడ ఒక యాంప్లిఫైయర్ ని పెట్టి యాంప్లిఫై చేసి పంపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా దాని స్ట్రెంత్ ప్రిజర్వ్ అయిపోయి చివరి వరకు వెళ్తుంది. దాంతో పాటు ఇంకా ప్రిజర్వ్ అవడానికి ఇంకొక పాయింట్ కూడా చేసాం, మాడ్యులేషన్ కూడా చేసాం. మాడ్యులేషన్ ఇంకా చక్కగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని జాగ్రత్తగా చివరి వరకు తీసుకెళ్తుంది మాడ్యులేషన్ కాన్సెప్ట్. ఓకేనా, సో ఇక్కడికి సిగ్నల్ వచ్చింది అని అంటే ఎప్పుడు రీచ్ అవుతుంది, ఆఫ్టర్ ట్రావెలింగ్ లార్జ్ డిస్టెన్స్ కదా. ఒకవేళ లార్జ్ డిస్టెన్స్ కనుక ఉంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ అయిపోయాక కదా డేటా ప్రెజెంటేషన్ ఎలిమెంట్ లోకి వస్తుంది. సో డేటా ప్రెజెంటేషన్ ఎలిమెంట్ లోకి వచ్చే సిగ్నల్ యాంప్లిట్యూడ్ కనుక ఒకవేళ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయినందువల్ల ఏదైనా కొంచెం తగ్గితే, again you can do some amplification in data presentation element also. Okay na, so data presentation element lo kuda yes you can go for some amplification. then ఇక్కడ ఇంకా చేశారు, ఏం చేశారు, ఇక్కడ మాడ్యులేషన్ చేశారు కదా. yes ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మరి, మాడ్యులేషన్ అంటే యాక్చువల్గా మాడ్యులేషన్ అంటే కాన్సెప్ట్ చిన్న పాయింట్ అన్నమాట. ఈ సిగ్నల్ కి ఇంకా వేరే పెద్ద సిగ్నల్ ని యాడ్ చేసి ఆ పెద్ద సిగ్నల్ మీద చిన్న సిగ్నల్ ని ప్లేస్ చేసి పంపిస్తాం, దట్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేయాలి, ఆ ఎక్స్ట్రాగా ఉన్న పెద్ద సిగ్నల్ ని తీసేయాలి కదా. ఒరిజినల్ సిగ్నల్ ఇది అయినప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన పెద్ద సిగ్నల్ ని మస్ట్ రిమూవ్. సో ఫర్ దాట్ yes this data presentation element must do demodulation also. must do demodulation. ఓకే, ఇక్కడ మాడ్యులేషన్ అయితే ఇక్కడ డిమోడ్యులేషన్ కూడా జరగాలి. ఓకే, నెక్స్ట్ ఏం ఉన్నారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇస్ yes the next one ఇండికేటర్, రికార్డర్ అండ్ కంట్రోలర్. ఓకే, సో ఏం చేస్తా ఇండికేటర్, రికార్డర్ అండ్ కంట్రోలర్ ఇక్కడ. ఎస్, ఇవేంటి ఈ మూడు ఏమన్నాను నేను, అవుట్పుట్ డివైసెస్ అని చెప్పాను కదా. ఇండికేటర్ ఈస్ యూజ్డ్
వాల్యూ. సపోజ్ ఇక్కడ మీరు మెజర్ చేసింది ఇక్కడ చూడండి, ఫోర్స్ అనేది మెజర్ చేశారు అనుకుందాం. ఎస్, దట్ ఈస్ ఇండికేటెడ్ ఆన్ దిస్ ఇండికేటర్. ఒక 10 న్యూటన్స్ అన్న 12 న్యూటన్స్ అన్న అలా ఇండికేట్ చేస్తారు అక్కడ. చేయాలి అనుకుందాం. ఇప్పుడు ఆ ఫోర్స్ ఎంత అప్లై అవుతుంది సపోజ్ విత్ రెస్పెక్ట్ టు టైం, అప్పుడు ఎలా ఉంటుంది గ్రాఫ్ చూడండి. ఇక్కడ సపోజ్ ఇదేమో టైమ్, ఇదేమో ఫోర్స్ అనుకోండి. ఎస్, ఇక్కడ సపోజ్ ఫోర్స్ ఇలా ఇలా వేరీ అయిపోతుంది, ఇలా ఇలా. సో వాట్ ఇస్ దిస్? ఇస్ అ గ్రాఫ్. సో ఇలా రికార్డ్ అవ్వడానికి రికార్డర్ యూజ్ చేయాలి. ఆ సిగ్నల్ రికార్డర్కి ఇస్తే రికార్డర్ మీద రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, దెన్ ఆ సిగ్నల్ కంట్రోలర్ కూడా ఇవ్వచ్చు ఇఫ్ యువర్ సిస్టమ్ ఇస్ కంట్రోలింగ్ సిస్టమ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కంట్రోలర్? కంట్రోలర్ దగ్గర ఒక రిఫరెన్స్ వాల్యూ ఉంటుంది. అంటే మీకు అప్రాక్సిమేట్ గా మీరు మెజర్ చేయాల్సింది మీకు వచ్చే అవుట్పుట్ ముందుగానే తెలుస్తుంది. అంటే దిస్ సిస్టమ్ ఇస్ కంట్రోలింగ్ సిస్టమ్. ఒక రిఫరెన్స్ వాల్యూ ఉంటుంది ఇక్కడ కంట్రోలర్ దగ్గర. దిస్ కంట్రోలర్ ఈస్ హ్యావింగ్ సమ్ రిఫరెన్స్ వాల్యూ. ఓకే, రిఫరెన్స్ వాల్యూ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. లెట్ ద రిఫరెన్స్ వాల్యూ బి 12 న్యూటన్స్. అంటే అప్రాక్సిమేట్ గా మీకు వచ్చే అవుట్పుట్ అంత ఉండాలి, మీకు వచ్చే ఫోర్స్ మీరు అంత మెజర్ చేయాలి అనేది. ఇఫ్ ద సిస్టమ్ ఇస్ కంట్రోలింగ్ సిస్టమ్ అప్పుడే జరుగుతుంది అది. ఆ రిఫరెన్స్ వాల్యూ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు మెజర్ చేసిన తర్వాత మీకు వచ్చిన అవుట్పుట్ కనుక 11 న్యూటన్స్ అయింది అనుకోండి, మీకు రావాల్సింది ఆల్రెడీ రిఫరెన్స్ వాల్యూ ఎంతకి సెట్ చేశారు? 12 న్యూటన్స్. ఒకవేళ మీకు వచ్చిన 11 న్యూటన్స్ అయితే దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ అవుట్పుట్ అండ్ రిఫరెన్స్ వాల్యూ, దట్ ఈస్ 1 న్యూటన్. సో ఇప్పుడు కంట్రోలర్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ డూ సమ్ కంట్రోలింగ్ యాక్షన్, అండ్ అది కంటిన్యూస్ గా కంట్రోలింగ్ యాక్షన్ చేసి చేసి ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఎర్రర్ ఏం చేసిద్ది అని అంటే ఇట్ మేక్స్ ద ఎర్రర్ బిట్వీన్ దీస్ టూ జీరో. ఎర్రర్ ని జీరో చేయాలి. ఎర్రర్ ని జీరో చేసేంత వరకు ద కంట్రోలర్ విల్ డూ సమ్ కంట్రోలింగ్ యాక్షన్. సో ఎప్పుడైతే ఎర్రర్ జీరో అవుతుందో మీకు వచ్చిన అవుట్పుట్, మీ రిఫరెన్స్ వాల్యూ అవుట్పుట్ రెండు కూడా ఎస్ సేమ్ అని అనమాట. ఓకే, అప్పుడు ఆ కంట్రోలింగ్ యాక్షన్ స్టాప్ అయిపోతుంది. ఓకే, సపోజ్ ఫోర్స్ అనే కాదు, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సీ సమ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఎస్, ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ మీకు ఒక వేవ్ ఫామ్ లాగా డిస్ప్లే అవ్వాలి. యూ కెన్ కీప్ వన్ సిఆర్ఓ మీద సిగ్నల్ డిస్ప్లే చేసుకోండి. ఓకేనా? లేదా ఎస్, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అనమాట. ఇదంతా ఒక ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో మనం మెజర్ చేస్తూ ఉన్నాం. సపోజ్ ఇండస్ట్రీలో సెట్ చేసిన టెంపరేచర్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ కి సెట్ చేశారు అని అనుకున్నా. సడన్ గా ఆ అంబియంట్ టెంపరేచర్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ కాకుండా ఒక 50 డిగ్రీ సెంటిగ్రేడ్ కి పెరిగింది అనుకున్నాం. అంటే బికాస్ ఆఫ్ సమ్ అన్నెసెసరీ గ్యాసెస్, అంటే ఒకవేళ రిలీజ్ అయిపోయి ఆ ఇండస్ట్రీస్ లో ఏదైనా ఒక సిస్టమ్ పాడైపోయి దాని నుండి ఒక ఏదైనా బాగా పెద్ద ఫ్లేమ్ లాగా వచ్చేసి ఆ టెంపరేచర్ కనుక 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అయింది అనుకోండి, దట్ ఇట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. అప్పుడు ఒక్కొక్కసారి ఆ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది అంత టెంపరేచర్ పెరిగితే. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఎస్, ఇక్కడ మీరు అవుట్పుట్ లో మీరు మెజర్ చేసినప్పుడు కనుక ఒకవేళ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేస్తే వెంటనే అవుట్పుట్ డివైస్ దగ్గర ఒక బజర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు బజర్ సిస్టమ్ కూడా పెట్టచ్చు. ఆ బజర్ ఏమవుతుంది, ఒక అలారం సిస్టమ్ టైప్ లో అనమాట. ఇట్ విల్ రింగ్ అయిన వెంటనే మీనింగ్ ఏంటి, ఓకే మనం సెట్ చేసిన టెంపరేచర్ కాకుండా హై టెంపరేచర్ ఏదో చూపిస్తుంది కాబట్టి బజర్ రింగ్ అయింది. సో బజర్ రింగ్ అయింది అని అంటే మనం ఏం చేయాలి, అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ దే డూ సమ్ ప్రికాషనరీ యాక్షన్స్. ఓకే, ఆ టెంపరేచర్ డిక్రీజ్ చేసేసి వెంటనే అంత అలర్ట్ అయిపోయి టెంపరేచర్ వల్ల నార్మల్కి తెచ్చేంత వరకు కూడా దే డూ మెనీ థింగ్స్. ఓకే, సో అలా మీరు కావాలంటే ఒక అలార్మ్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు, ఒక బజర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యువర్ అవుట్పుట్ డివైసెస్. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లై. ఓకే ఫైన్, ఇదంతా మెజర్ చేయడానికి సెటప్. ఏ సిస్టమ్ అయినా ఇక్కడ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటున్నారు. సో ఆల్ ద ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఎస్ డెఫినెట్లీ దే నీడ్ పవర్ సప్లై ఫర్ దేర్ వర్కింగ్. ఓకే, సో ఇప్పుడు పవర్ సప్లై చూడండి ఎక్కడెక్కడ ఇచ్చాము. ఫర్ ద సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్, డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్, డేటా ప్రెజెంటేషన్ ఎలిమెంట్, and also given to all these output devices. Power supply ఇవ్వలేదు చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్. ఇది ఆల్రెడీ ఎలక్ట్రికల్ సిగ్నల్, there is no need of giving any power supply for this, ఆల్రెడీ ఎలక్ట్రికల్ కాబట్టి. బట్ ఒక్కొక్కసారి ట్రాన్స్డ్యూసర్ కి మాత్రం పవర్ సప్లై కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇవ్వలేదు. ఎప్పుడు అంటే if the transducer is passive transducer works with the external supply, అప్పుడు మాత్రమే మీరు ఈ కనెక్షన్ ని ట్రాన్స్డ్యూసర్ కి కూడా ఇవ్వాలి. What are the examples of passive transducer? Suppose thermistors kani, like the RT. Suppose if the transducer is active,
if the transducer is active transducer. Active transducers are self-generating. What is meant by self-generating? They won't need any external power supply. వాటికి అవే క్రియేట్ చేసేసుకొని వాటి ఫంక్షనింగ్ కి సప్లై లేకుండానే వర్క్ అయిపోతే those are called active transducers. The examples of thermocouple and piezoelectric crystal. ఈ రెండు వర్క్ అవ్వడానికి no need of any power supply. So self-generating కి ఎగ్జాంపుల్స్ ఏంటి? Yes, thermocouple and piezoelectric crystal. Okay now? So this is about the connections for power supply. Okay, fine. So this is totally about your electronic instrumentation system. Okay. So simple ga, yes, first electrical signal loki marchali. దానికి ఏమైనా యాంప్లిట్యూడ్ పెంచాలనుకున్నా లేదా ఏదైనా నాయిస్ ని ఫిల్టర్ చేయాలనుకున్నా లేదా లాంగ్ డిస్టెన్స్ పంపించాలనుకున్నా లేదా నెక్స్ట్ సర్క్యూట్స్ కనుక డిజిటల్ అయినా మీరు సిగ్నల్ ప్రాసెసింగ్ ఆర్ సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ యూజ్ చేసి you can do amplification, filtering and A to D conversion and also modulation. ఇవన్నీ చేసేసాక yes, you must give it to the data transmission element. Data transmission elements ఎప్పుడు యూజ్ సపరేట్ గా డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే yes, if this part అంటే the sensing part and the output devices are separated by large distances, physical గా చాలా సెపరేట్ అయిపోతే then you have to use some radio links. ఇది కొంచెం దగ్గరగా ఉంటే ఒక 10 kilometers వరకు అనుకోండి వైర్స్ యూజ్ చేసినా పర్వాలేదు. బట్ if the two are separated by very large distance, then compulsory మీరు ఇక్కడ radio links యూజ్ చేయాల్సిందే. Okay, then the signal is given to the data presentation. Data presentation element has to make the signal suitable to this output devices and also ఒకవేళ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయిపోయాక ఒకవేళ స్ట్రెంత్ తగ్గితే దెన్ డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ లో మీకు యాంప్లిఫికేషన్ కూడా జరగాలి అండ్ ఇక్కడ మాడ్యులేషన్ కనుక యూజ్ చేస్తే ఇక్కడ కంపల్సరీ డిమాడ్యులేషన్ కూడా యూజ్ చేయాలి. ఓకే, దెన్ దీస్ ఆర్ ఆల్ అవుట్పుట్ డివైసెస్ ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ ఇలా విత్ రెస్పెక్ట్ టు అనదర్ పారామీటర్ ఇఫ్ యూ వాంట్ టు రికార్డ్ యువర్ మెజరెంట్, yes, you can use the recorder. Suppose if the system is a controlling system అంటే కంట్రోల్ కూడా చేయగలిగితే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఆల్రెడీ ఒక రిఫరెన్స్ వాల్యూకి సెట్ అయి ఉంటుంది. అంటే మీకు వచ్చే అవుట్పుట్ ఎంత అనేది రిఫరెన్స్ వాల్యూ ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు అక్కడ. సపోజ్ ఇఫ్ యువర్ మెజరింగ్ థింగ్ ఇస్ నాట్ ఈక్వల్ టు యువర్ రిఫరెన్స్ వాల్యూ అంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. సో యుల్ గెట్ సమ్ ఎర్రర్. కంట్రోలర్ విల్ జనరేట్ సమ్ కంట్రోలింగ్ యాక్షన్ టు మేక్ దిస్ ఎర్రర్. దెన్ యువర్ సిస్టమ్ ఈస్ సెట్ టు బి స్టేబుల్. ఆ ఎర్రర్ ఎప్పుడైతే జీరో వస్తుందో సిస్టమ్ ఇస్ సెట్ టు బి స్టేబుల్ అంటే అది పర్ఫెక్ట్ గా స్టేబుల్ గా వర్క్ చేస్తుంది అనేసి. ఓకే, అండ్ ఒకవేళ ఏదైనా అలార్మ్ సిచ్యుయేషన్స్ కనుక అంటే అంటే ambient లో ఉండవలసిన టెంపరేచర్ కన్నా హ్యూమిడిటీ కన్నా ఎక్కువ వచ్చేస్తే ఒకవేళ అలార్మ్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు బజర్ రింగ్ అవుతుంది. బజర్ మోగిన వెంటనే ద సిస్టమ్ ద ఇండస్ట్రీ పీపుల్ whenever the buzzer rings the industry people will be alert. అక్కడ అంతా సెట్ చేసుకుంటారు ఇండస్ట్రీలో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అవి జరగకుండా. ఓకేనా, దెన్ all these things are electronic circuits or electronic systems, so they need power supply. Is for all the things we are given power supply. Only for the transducer we have not given. If the transducer is passive, then only you have to connect the power supply. If the transducer is active, no need to give any power. Okay, because active transducers are self-generating transducers. They won't need any power supply during their action. Okay, na? So this is about your electronic instrumentation system. Okay, so thank you very much for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.